మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో తిరిగి మరొక కృపా దినములోకి, కృపా వాక్య ధ్యానములోకి నడిపించినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మరి ఈ సమయంలో ప్రతి సందర్భంలో దేవుని వాక్యం వింటూ బలపడుతున్న బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనములో ఉన్నటువంటి మాటని మనం చదువుకుందాం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధికమవునని చెప్పాను. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగల ప్రభువా, ఈ మాటలను మీరు దీవించి ఆత్మీయ మేలు కొరకై తండ్రి బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. స్వయాన ప్రభు మరి అబ్రహాం గారితో మాట్లాడుతున్నట్టుగా వాక్య దర్శనం ద్వారా, వాక్య ప్రత్యక్షత ద్వారా అబ్రహాముతో మాట్లాడుతున్నట్లుగా అబ్రహాము యొక్క జీవితంలో ప్రభు ఏమైతే మాట్లాడారో ఆ మాటలకు లోబడి ప్రభువుని అనుసరిస్తూ విధేయుడిగా ఉన్నటువంటి జీవితాన్ని బట్టి మాటకు లోబడి విధేయుడై విశ్వసించి అనుసరిస్తున్నటువంటి అనుసరణ బట్టి ప్రభు మరి అబ్రహాం గారితో చాలా వాగ్దానాలు చేశారు. అవన్నీ కూడా అతని జీవితంలో ఒక్కొక్కటిగా నెరవేర్పుగా జరుగుతూ వస్తున్నటువంటి దినాలలో తిరిగి ప్రభు అంటాడు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, భయపడకము, నేను నీకు అన్ని విషయాల్లో కూడా కేడెముగా నీకు ఉంటాను, నీకు భద్రత అనేది నా వలన కలుగుతుంది, నా భద్రతను బట్టి శత్రు యొక్క దాడి కానీ మనిషిలో ఒక భయం కానీ ఏది కూడా నీకు కలగదు. పైగా నీ బహుమానము అత్యధికముగా నేను చేస్తాను, నీ ఫలింపు అనేది అధికము అవుతుంది అని చెప్పినప్పుడు మరి వెంటనే అబ్రహాం గారు తనకు అన్నీ దేవుడు ఇస్తున్నాడు, కానీ గర్భఫలం విషయంలో ఆలస్యం అవుతుంది అన్నట్టుగా ఆ సందర్భంలో అన్నప్పుడు ప్రభు అతని విషయంలో ఎంతగా ఆయన ఆలోచన చేస్తున్నాడో, అబ్రహాముకి ఇచ్చేటువంటి గర్భఫలము, ఆ గర్భఫలము మరి అవి వంశవల్లిగా మార్చబడి ఆ గర్భఫలము ఆశీర్వాదకరంగా ఉండటానికి ఎన్నెన్ని విధాలుగా ప్రభు అబ్రహాము యొక్క విషయంలో ఆలోచన చేస్తున్నాడో అవన్నీ కూడా అబ్రహాం గారికి వివరించి బోధించినప్పుడు అది అతను నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడి నీతిమంతుడిగా అవి స్వతంత్రించుకోవటానికి ప్రభువారు అతనితో మాట్లాడినటువంటి సందర్భం. అలాగనే నిబంధన చేసుకొని వాగ్దానం చేసి అది నెరవేర్పు ఎలాగవుతుందో కూడా ఈ అధ్యాయంలో చెప్తారు.
ఈరోజు ప్రభు ఒక అభయం ఇస్తున్నారు. ఏంటంటే నువ్వు భయపడకము అనేది అభయం. నువ్వు భయపడకము అంటే ఆయన ఇచ్చేటువంటి అభయం ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు అన్ని విధాలుగా రక్షించేవాడును, నీకు సహాయం చేసేటువంటి వాడును, నీకు కావలసినన్నింటిని కూడా అనుగ్రహించేటువంటి వాడును, నీకు లోపము లోటు అనేది ఏది కూడా లేకుండా నీకు సమస్తం కూడా అనుగ్రహించేటువంటి దేవుడను అన్నట్టుగా ప్రభు అబ్రహాముతో ఆ యొక్క అభయం ఇస్తూ ఉన్నారు. ఈరోజు మనిషి ఎందుకు భయపడుతున్నాడు? భయపడాల్సినటువంటి కారణం ఏంటి? భయాలు ఎన్ని రకాల భయాలు ఉన్నాయి? భయం కలగటానికి కారణం ఏంటి? భయం కలిగినప్పుడు అందులో నుంచి బయటపడటానికి, ఆ భయం తొలగించబడటానికి, ఆ భయానికి పరిష్కారం ఏంటి అనేది ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని బట్టి చూద్దాం. భయము అనేది 2 రకములుగా భయం కనిపిస్తుంది. ఒకటి దేవుని భయము. ఇది మంచి భయము, పవిత్రమైనది, ఆశ్చర్యకరమైనటువంటి భయం. కనుక దేవుని భయము కలిగినటువంటి వాడు పాపము చేయుడు, పాపాన్ని ద్వేషిస్తాడు. దేవుని భయం కలిగినటువంటి వాడు లోబడతాడు, అనుసరిస్తాడు, ప్రభుని ఘనపరుస్తాడు. ఆ భయాన్ని బట్టి జ్ఞానాన్ని, ఆ భయమును బట్టి పరిశుద్ధతను, ఆ భయమును బట్టి జీవనము అనేది, ఆ భయమును బట్టి నీతి మార్గం అనేది దేవుని భయము వలన కలిగేటువంటిది. రెండో భయము మనుషుల భయము, లోక భయము. ఇది చెడు భయం, విశ్వాసాన్ని బలహీనపరిచేటువంటి భయం. దీనికి ప్రభు అంటాడు, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23 నుంచి 27 వరకు ప్రభు మాట్లాడుతుంటే, ప్రభు తెలియచేస్తూ ఉంటే, ప్రభు ఆపద కలగకు ముందే హెచ్చరిస్తూ ఉన్నప్పుడు విన్నటువంటి వారు ఇలాగా వాళ్ళ జీవితాల్లో మరణ భయము, శత్రువుల భయము, భవిష్యత్తు భయము, పేదరిక భయము, అలాగా అలాంటి భయాలతో మనిషి ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క భయము కలిగినటువంటి వాడు అలాంటివేవి కూడా ఉండవు. కానీ అతను జాగ్రత్త చేసుకోవటానికి, జాగ్రత్త పడటానికి, జాగ్రత్తలో ఉండటానికి దేవుని వైపు చూస్తూ ఉంటాడు. దేవుడు అతని విషయంలో ఆయన తీసుకున్నటువంటి వారి బాధ్యతలు, వాళ్ళని భరించడానికి వాళ్ళ భారాలు అన్నిటిని కూడా ఆయన స్వీకరిస్తూ కార్యాలు జరిగించేటువంటి దేవుడిగా ఉన్నారు. ఈరోజు భయము అనేది ఎందుకు వస్తుంది? బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ఆ కారణాలు ఏంటి అన్నప్పుడు, ఆదికాండం 3:10 ప్రకారంగా పాపము చేసినప్పుడు పాపం వలన కలిగేటువంటి భయం. ఆదాము హవ్వ ఆజ్ఞ అతిక్రమించి వారు చేసినటువంటి పాపాన్ని బట్టి వాళ్ళలోకి భయము ప్రవేశించినట్లుగా. రెండవదిగా విశ్వాసము లోపం వలన, విశ్వాసం లేకుండటం వలన
మనిషి జీవితంలో భయం కలుగుతుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనములో విశ్వాసం, ఆ విశ్వాసం లోపించినప్పుడు, విశ్వాసం లేనప్పుడు మనిషి జీవితంలో ఆ భయం కలుగుతుంది. మూడవదిగా శత్రువు, సాతాను భయం. 1 పేతురు పత్రిక 5:8 ప్రకారంగా వాడు ఎప్పుడు భయపెట్టాలని చూస్తాడో భయం అనేది వాడు ఆయుధంగా ఉపయోగిస్తాడు. 4వదిగా మనిషి కొన్ని బలహీనతల నుంచి బయటపడటానికి, ఆ బలహీనతల నుంచి విడుదల కోరుకోవటానికి ఇష్టపడ్డ కానీ ఆ బలహీనతలతో ఉంటూ ఆ బలహీనతల్లో ఉన్నటువంటి కార్యాలు ఏంటో ఆ కార్యాలలో మరి తృప్తి పొందాలని చూస్తాడు. రోమపత్రిక 8:15 ప్రకారంగా. అయితే ఆ యొక్క బలహీనత ఎట్లా చేస్తుందంటే అణిచివేస్తుంది. అతన్ని ఎదగనీయకుండా, అతన్ని బాగుపడనీయకుండా, అతని జీవితంలో జరగవలసిన కార్యములు జరగనీయకుండా ఈ బలహీనత అనేది కొన్ని వ్యసనాలు, కొన్ని అలవాట్లు, కొన్ని స్నేహాలు, కొన్ని బంధుత్వాలు, బంధాలు అనేవి ఆ వాటిలో నుంచి బయటపడటానికి వాటినే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ అణిగిపోయేటువంటి పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది. కనుక ఈరోజు ప్రభు బిడ్డలుగా మనము ఆ భయాలన్నిటిలోంచి బయటపడాలంటే భయానికి పరిష్కారం ఏంటి అన్నప్పుడు 1 యోహాను పత్రిక 4:18 ప్రకారంగా దేవుని ప్రేమ బట్టి మనము భయంలో నుంచి బయటపడగలం. అక్కడ రాయబడిన మాట, పూర్ణమైన ప్రేమ భయమును తొలగించును అని రాయబడును. పరిపూర్ణమైనటువంటి ప్రేమలో భయం ఉండదు. కనుక మనం దేవుని చేత ప్రేమించబడుతున్నాం, దేవుని ప్రేమ చేత నింపబడుతున్నాం, దేవుని ప్రేమను బట్టి మనం ముందుకు సాగుతున్నాం. ఇందులో భయము అనేది చోటు చేసుకోవటానికి కానీ భయపడటానికి కానీ ఎలాంటి ఆస్కారము లేదు. రెండోదిగా దేవుని సన్నిధి. యెషయా గ్రంథం 41:10 నేను నీతో ఉన్నాను, భయపడకము అని ప్రభు అక్కడ సెలవిస్తూ ఉన్నారు. కనుక ప్రభు తోడుగా ఉన్నప్పుడు ఏ భయం రావాలన్నా, ఏది భయపెట్టాలన్నా ప్రభుని దాటుకొని రావాలి. అది ప్రభుని కాదని రావటానికి ఆస్కారం లేదు. కాబట్టి ప్రభు ఉన్నప్పుడు భయానికే భయము, అది పారిపోతుంది. ఆ భయము మనకు అభయముగా ప్రభు మనల్ని కాపాడుతారు. మూడవదిగా ప్రార్థన. కీర్తన 34వ కీర్తన 4వ చరణంలో నేను యెహోవాను వేడుకొనగా ఆయన భయములన్నిటి నుండి నన్ను విడిపించాను అని అంటాడు. కనుక ఇప్పుడు ప్రార్థన అనేది ఒక కంచె. ప్రార్థన అనేది దేవుని యొక్క తో మాట్లాడడం. ప్రార్థన ఉన్నప్పుడు అది ఒక బలపరచడానికి, బలముగా ధైర్యముగా ముందుకు సాగటానికి ప్రభు యొక్క సహాయము అందించబడుతుంది. కనుక ఈరోజు ప్రభు ఆయన అంటున్నటువంటి మాటలు, భయపడకుము, నేను కేడముగా ఉంటాను, నీ బహుమానాన్ని అత్యధికము చేస్తాను అని ఈ యొక్క 2026లో ప్రభు ఆయన మనకిస్తున్నటువంటి అభయం. కనుక ఈ మాటలను బట్టి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభు భయాన్ని తొలగించి ఆయన సంరక్షణలో ఆనందించడానికి, సంతోషించడానికి, మేలు పొందుకోవటానికి 2026 ప్రతి బిడ్డకు కూడా
ఆయన మాటను బట్టి, వాగ్దానం బట్టి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు మార్చునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలమందు కృపావాక్యాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి అభయాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. బిడ్డలు నాయన వాక్యం విన్నారు. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణాన్ని బట్టి చేతుల్లోనైనా, మనుషులైనా, లోకమైన భయపెట్టకుండా, బలహీనపరచకుండా, పాపము ఆవరించకుండా, విశ్వాసం నుంచి తొలగిపోకుండా అన్ని విషయాలలో బిడ్డలను బలపరిచి, మీ యొక్క భయముతో, మీ యొక్క ప్రేమతో, ఒక ప్రార్థనా సహవాసముతో, మీ సన్నిధితో బిడ్డలు ఎదగటానికి, వర్ధిల్లటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృపా, సమాధానము వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.